పరోక్ష కారణం సరిగ్గా తెలంగాణ అంశం ఎజెండా మీదకి వచ్చింది 1996. తెలంగాణ అంశానికి నాయకత్వంలోకి వచ్చాడు గద్దరన్న. నాయకత్వంలోకి వచ్చిన గద్దరన్న మల్లారెడ్డి వేదిక మీద ఉన్నాడు. భువనగిరి డిక్లరేషన్ అని కేసీఆర్ గారు మొదలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఆయన మాట్లాడినటువంటి ఆ సుదీర్ఘమైన ఉపన్యాసంలో తెలంగాణ రావడానికి మొట్టమొదటి కారణం భువనగిరి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, ఇక్కడ నుంచి మొదలుపెట్టి మా టీఆర్ఎస్ వరకని ఆయన ఒక పొలిటికల్ పార్టీకి నాయకుడైనా జరిగిన ఒక చరిత్రను ప్రస్తావించాడు. అక్కడ నిష్పక్షపాతంగా ప్రస్తావించాడు. ఆ భువనగిరి డిక్లరేషన్ సభ నిర్వహించింది మల్లారెడ్డి గారి బృందం, ఇవాళ జైల్లో ఉన్న ఇన్నయ్య. ఆ సభకి ప్రధానమైన ఆకర్షణ గద్దరన్న. 2 రోజులు జరిగిన సభ, చివరికి జరిగిన బహిరంగ సభలో కొన్ని వేల మంది, 50,000 మంది వరకు అక్కడ హాజరై ఉన్నారు. బెల్లి లలిత పాట, గద్దరన్న పాట, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా పాట ఆవిష్కరణ జరిగిన సభ అది. అక్కడ ఇది పరోక్ష కారణం. గద్దరన్న తెలంగాణ రాజుకుంటే, ఈ ఉద్యమం రాజుకుంటే, గద్దరన్న దీనికి నాయకత్వం వహిస్తే ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపలేము గనక ఈ 2 కారణాల వలన గద్దరన్నని భౌతికంగా ఉండొద్దనుకున్నారు. ఆ క్రమంలో కాల్పులు జరిగాయి. దోషులు ఇప్పటికింకా పట్టుబడలేదు కనుక